హాయ్ అండి. ఈరోజైతే నేను ఏజియో నుంచి తీసుకున్న కొన్ని టాప్స్ అయితే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ యూజ్ చేసి తర్వాత రివ్యూ ఇస్తున్నాను అనమాట. క్వాలిటీ అది కూడా మీకు కానీ నచ్చినట్టయితే కింద నా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూసి పర్చేస్ చేసుకోండి. ఇదైతే నా ఒరిజినల్ రివ్యూ. అండ్ ఫస్ట్ టాప్ వచ్చేసి ఇదండి, పింక్ కలర్ టాపు. ఫ్రంట్ అంతా ఇలా వచ్చేసి థ్రెడ్ వర్క్తో లేస్ వచ్చింది, థ్రెడ్ వర్క్తో వచ్చిందనమాట మొత్తం డిజైన్ అంతా ఇలా. అండ్ ఇది వచ్చేసి నీ లెంత్ టాప్ అనమాట. మనకి అంటే కొంచెం ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ కొంచెం లెంత్ వచ్చి ఫ్రంట్ సైడ్ కొంచెం పైకి వస్తుంది అనమాట ఈ టాపు. ఇది ఆల్రెడీ అయితే నేను యూజ్ చేశాను. ఇది కూడా సీమ్లెస్తో వస్తుంది టాపు. కావాలంటే అటాచ్ చేయించుకోవచ్చు. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నేను అటాచ్ చేయించుకున్నాను స్లీవ్స్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా థ్రెడ్ వస్తుంది అనమాట. ఈ టాప్ అయితే చాలా బాగుందండి, ఒకవేళ నచ్చితే తీసుకోండి మీరు కూడా. ఇదైతే ఆల్రెడీ నేను యూజ్ చేశాను. ఇది వచ్చేసి రేయన్ క్లాత్ అండి. అండ్ ఇది పింక్ కలర్, పీచ్ అంటారు కదా, పీచ్ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఒకవేళ ఇవి టాప్స్ అన్నీ అయితే నేను సేల్స్లో తీసుకున్నాను. నాకు ఇవన్నీ ఆల్మోస్ట్ 300 బిలో వచ్చినాయి. 300 బిలో వచ్చాయి. ఒకవేళ ఇప్పుడు కాస్ట్ మేబీ పెరిగి ఉండొచ్చు, చూడండి. లేదంటే మీరు కూడా సేల్స్ వచ్చినప్పుడు వాచ్ లిస్ట్లో పెట్టుకొని సేల్స్ వచ్చినప్పుడు తీసుకోండి. అండ్ సెకండ్ టాప్ వచ్చేసి ఇదండి, క్రీమ్ కలర్ టాప్ అండి. క్రీమ్ కలర్ టాప్ వచ్చి ఒక సైడ్ అంతా డిజైన్ వచ్చింది, అంటే షర్ట్ టైప్ అనమాట. కానీ ఓపెన్ అయితే అవ్వదు, ఓన్లీ ఫ్రంట్ పై బటన్ ఒకటే అవుతుంది ఓపెన్. ఒకవైపు అంతా ఇలా డిజైన్ వచ్చింది. అండ్ సెకండ్ వైపు ఏమో డాట్స్లా వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఆఫ్ కలర్, కొంచెం అయితే ట్రాన్స్పరెంట్గా ఉందండి. కాకపోతే లోపల మనం ఇన్నర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా వచ్చేసి సైడ్ కట్. ఇది వచ్చేసి సైడ్ కట్ అండి, స్లీవ్స్ వచ్చినాయి. అండ్ వీటికి కూడా పాకెట్స్ ఉన్నాయి. ఒకవైపు పాకెట్ అయితే ఉంది దీనికి. సైడ్ స్లిట్ అండి. నీ లెంత్ అంటే కొంచెం కిందకు వస్తుంది, బాగా నీ లెంత్ కిందకు వస్తుంది. అండ్ వచ్చేసి ఇవి 3/4 హ్యాండ్స్ వచ్చాయండి, ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, 3/4 హ్యాండ్స్ అనమాట. అండ్ నేనైతే ఎమ్ తీసుకున్నాను సైజు. కొంచెం ఇదైతే లూజ్ అయింది, ఎమ్ తీసుకున్నాను. నాకైతే ఎమ్ సరిపోతుంది, కానీ ఇది వచ్చేసి కొంచెం లూజ్ అయింది. మీరు చూసుకొని కొంచెం మీకన్నా కొంచెం చిన్న సైజ్ అయితే పెట్టుకోండి. అండ్ ఫస్ట్ చూపించాను కదా, ఈ టాప్ కూడా నేను ఎస్ పెట్టుకున్నాను. కరెక్ట్గా ఎస్ అయితే సరిపోయింది నాకు. ఇదిగోండి, ఈ టాప్ వచ్చేసి ఎస్ అయితే సరిపోయింది. అంటే మీ సైజ్ కన్నా ఒక చిన్న సైజు చిన్న పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ టాప్ అండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది. డార్క్ గ్రీన్ కలర్తో పైన కొంచెం గోల్డ్ కలర్తో ప్రింట్ వచ్చింది అండి, గోల్డ్ కలర్ ప్రింట్ అనమాట ఇదంతా. ఇది కూడా ఆఫ్ కలర్ అనమాట. ఆఫ్ కలర్ వచ్చి ఇక్కడ చిన్న బటన్ వచ్చింది. ఇది కూడా అంబ్రెల్లా టైపే, కానీ కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం కిందకి వచ్చి ఫ్రంట్ కొంచెం పైకి వస్తుంది. ప్లెయిన్, మిగతాదంతా సేమ్ అనమాట. ఇదిగోండి ఎలా ఉంటుంది. ఇది కూడా 3/4 హ్యాండ్స్. ఈ టాప్ కూడా చాలా బాగుంది, ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి థర్డ్ టాప్ అనమాట. నేను వేసుకొని మీకు పక్కన వేసుకొని చూపిస్తాను, ఒకసారి చూడండి మీకు అన్నీ కూడా.
వచ్చేసి ఈ టాప్ అండి, నేను వేసుకున్నాను కదా ఈ టాపు. ఇది కూడా కొంచెం లైట్ గ్రీన్ అలా ఉంది, లైట్ గ్రీన్, లైట్ పీచ్ అంటారు కదా, పీచ్ గ్రీన్లో ఉందన్నమాట. దీనిపైన వైట్ కలర్ కొమ్మలతో వచ్చింది డిజైన్. ఇది కూడా సీవ్లెస్ వచ్చింది. సీవ్లెస్ నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి హ్యాండ్స్ అటాచ్ చేయించుకున్నాను. బటన్ టైప్ వచ్చింది మొత్తం డ్రెస్ అంతా, కానీ ఫస్ట్ బటన్ ఒకటే ఓపెన్ అవుతుంది, మిగతావన్నీ కూడా అటాచ్బుల్ అనమాట. ఇదైతే ఓపెన్ అవ్వదు, ఓన్లీ పై బటన్ ఒకటే మనకి ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఎం సైజ్ తీసుకున్నాను. ఇది నాకు కరెక్ట్గా సరిపోయింది. మీకు కూడా నచ్చితే కావాలంటే కరెక్ట్ సైజ్ పెట్టుకోండి, సరిపోతుంది.